ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు అన్నారు. బుధవారం సాయంత్రం ఏలేశ్వరంకు చెందిన శ్రీ లక్ష్మీ రమణ భారత్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జగపతి నగరం శ్రీరామ ఈ స్టోర్లో కొత్తగా మంజూరైన 90 గ్యాస్ కలెక్షన్లకు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యులకు గ్యాస్ కలెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టి గ్యాస్ కలెక్షన్ను మహిళలకు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 200 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. గ్యాస్ కలెక్షన్లకు ఎక్కడోకో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా శ్రీరామ ఈ స్టోర్లోనే గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా గ్యాస్ కలెక్షన్లు కావలసిన వారు కిర్లంపూడి మండలం జగపతి నగరం శ్రీరామ ఈ స్టోర్ యాజమాన్యాన్ని సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రమణ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం ముమ్మడి శ్రీనివాస్ నాయుడు, బావిశెట్టి తపతి దేవి, నక్క అప్పలరాజు, దాడి పెద్ద బుజ్జి, ఎల్లపు నానాజీ, దాడి అప్పలరాజు, బీశెట్టి శివాజీ, దాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా ముందు కూడా ఎవరన్నా ఇంకా కావాల్సిన కూడా ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇక్కడ ఇస్తారంట. అది ఇంకా ఎవరన్నా కావాల్సిన కూడా ఇక్కడ తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. ఓకే. అలాగే ఈ కంపెనీ లక్ష్మీ రమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు ఆధ్వర్యంలో గ్యాస్ పంపిణీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఎంపీపీ తోట రవి గారికి, అలాగే జెడ్పీటీసీ తోట గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గతంలో మన సావలకోట తొండంగి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకించి 2-3 రోజులు అప్లికేషన్తోనే టైం సరిపోయేది. అలా కాకుండా మన ఇంటి ముందుకే ఉచితంగా గ్యాస్ని అప్లికేషన్ పూర్తి చేసి మన సొంతంగా గ్యాస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థ వారికి మా కిర్లంపూడి చిల్లంగి జగపతినగరం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలెట్టవలసిందిగా మన ఎంపీపీ గారిని కోరుతా ఉన్నాం. మా నాగబాబు గారికి, మా అప్పలరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాకు ప్రతి ఊరు గ్యాస్ కంపెనీ కంటే కంపెనీ ఎక్కడో ఉంటుంది. మేము ఏలేశ్వరంలోనో సోమలకోటలోనో ఎక్కడో ఉంటాం. ఆ స్టాఫ్కి మీరు ఫోన్ చేస్తే ఫోన్ కూడా అందుబాటులో ఉండేది కదా తినాలన్న. సో మీకు ఇక్కడ కిర్లంపూడి మండలంలో గ్యాస్ కంపెనీ అనేది లేదు. మీరు వెళ్తే సోమలకోట, పెద్దాపురం వెళ్ళాలి. వాళ్ళు ఏం చెప్తే అదే. ఇంతకుముందు దీపం పథకంలో ఏమయ్యాయి అంటే ఒకళ్ళ పేరు మీద ఒకరికి వెళ్ళిపోయి కలెక్షన్స్. అలా కాకుండా మీకు ఇక మీ ఊర్లోనే రిప్రజెంటేటివ్ అంటే ఈ స్టోర్లోనే, ఈ ప్లేస్లోనే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామండి. ఏదున్నా మీరు ఒక చిన్నది అంటే ఒక చిన్న లీక్ వచ్చింది అనుకోండి, మీకు ఇంతకుముందు పొద్దున్నిచ్చి వెళ్ళిపోయేవారు డెలివరీ బాయ్స్ అందరూనే. ఆ లీక్ బండ్లో చాలా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండి అంటే వాళ్ళు నెక్స్ట్ రోజు వస్తే కానీ మీకు ఏది రిప్లేస్మెంట్ ఉండేది కాదు. మీకు మీ ఊర్లోనే గ్యాస్ కంపెనీ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ మీద మేము మొదలుపెట్టి ఇలాంటి ఒక ఈ స్టోర్లన్నీ మేము మొత్తం మన జగంపేట పరిధిలో ఇది 10వ సార్ మాకు ఇది మన చండబాబు ఆధ్వర్యంలో జరిగిందండి ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు. అయితే మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మన శివాజీ ఫోన్ నెంబర్స్ అందరి కదా పుస్తకాల మీద ప్రింట్ అయి ఉన్నాయమ్మా. జస్ట్ చేస్తే మీకు ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే మేము గ్యాస్ కాలను కొనుక్కోవాలంటే 7,000-8,000 కొనుక్కున్నామమ్మా. ఇవాళ రీఫిల్ 1000 రూపాయలు తీసుకున్నా ఎవ్వరికి సబ్సిడీ లేదు. మీరు గ్యాస్ తీసుకుంటే 300 నుంచి 400 రూపాయల మధ్యలో సబ్సిడీ వెనక్కి పడుతుందండి వీళ్ళకి. ఇదంతా మీ అర్హత ఒక రేషన్ కార్డు అమ్మ. ఈ రేషన్ కార్డు ప్రతి ఇంటికి అందించిన ప్రభుత్వానికి మాత్రం నేను పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే
చాలామందికి రేషన్ కార్డు లేక గత ప్రభుత్వాలు ఎలా ఉండేదంటే ఒక రేషన్ కార్డు తేవాలంటే ఇటుకి చెప్పులు ఎరిగిపోయి, అలాంటిది మీకు పెట్టుకున్న వెంటనే మీకు కిల్లంపూడి మండలం అత్యధికంగా వచ్చిందని తెలిసిందండి నాకు. మన ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరిది ఎక్కడ తీసుకోనివ్వండి, మీరు రేషన్ కార్డు పెట్టిన వెంటనే వస్తుంది. దీని క్రైటీరియా చాలామంది ఆ ఊరు పథకం ఈ ఊరు పథకం ఉన్నారు. ఇది ఏం కాదమ్మా, మీకు ఫస్ట్ పథకం ఏంటంటే మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ రేషన్ కార్డు ఇచ్చినందుకు మాత్రం మన ఎంపీపీ గారికి కానీ ప్రెసిడెంట్ గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ అర్హత చేసినందుకు మాత్రం ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎవరన్నా ఒకవేళ పెళ్ళి అయి కొత్తగా ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. ఇంకా 1 month దాకా ఈ కార్యక్రమం జనవరి ఎలక్షన్ కూడా వచ్చేదాకా జరుగుతుందంట. ఏదన్నా ఉంటే మన శివాజీ గారిని, మీ రేషన్ కార్డు కావాలితే మన నాగబాబు గారిని కలిసి అప్లై చేసుకొని కోరుచున్నామండి.